శ్రీదేవితో మాటలే కాదు ఆటలు కూడా. మరి ఈరోజు నేను విచ్చేసిన గ్రామం పేరు అప్పన్నదొరపాలెం. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్రాంతం. మరి ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలతో సరదా ఆటపాటలతో ఈ షోని ప్రారంభించేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మరి ఇవాళ గేమ్ ఏంటంటే, మీకు నేను ఒక చిట్టి ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్టియే. తినకండి, ఆకలేసినా కూడా అలాగే ఉండండి. ఏదైనా కావాలంటే నన్ను అడగండి, పట్టుకోండి. ఇవి ఏం కాదు, ఇవి నెంబర్స్ అన్నమాట. ఇవి మీ పేర్ల బదులు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తున్నాను. ఇంకొకరు ఎక్స్ట్రా వచ్చారేంటి, మీరున్నారా? ఓకే అమ్మ, మీకు ఇప్పుడైతే ఒక్కొక్క చిట్టి ఇచ్చాను కదా. నాకు మీలో ఎవరు ఆడినా నాకేమీ ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి పక్షపాతం లేదు. ఓకేనా? ఫస్ట్ ఎవరి చేత ఆడిస్తున్నారు, నా చేత ఆడించలేదు అని గొడవ లేకున్నా ఇక్కడ మీకు నెంబర్లు ఇచ్చాను అనమాట. ఓకేనా? ఇందులో ఒక నెంబర్ తీస్తాను. ఈ నెంబర్తో ఎవరు మ్యాచ్ అయ్యి ఉంటారో వాళ్ళే ఫస్ట్ గేమ్ ఆడతారు. అర్థమైందమ్మా? అర్థమైంది కదా? ఓకే. సో మీరందరూ నాకు సోదరులు లాంటి వాళ్ళు. ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో వాళ్ళు మాత్రం ఆడుతారు. నేను కూడా చూడకుండానే తీశాను, చూశారు కదా మీరు. నెంబర్ 7 7. నెంబర్ 7 ఎవరికి వచ్చింది చూడండి అమ్మా. ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చెప్పండి, నేనే చూసేస్తాను. ఉండండి, మీకే వచ్చిందా? దా 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 ఏది నెంబరు? ఓకే, నెంబర్ 7 పేరు ఉగ్గిన దాలమ్మ. ఉగ్గిన దాలమ్మ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఈ చెవులీలు చూసి ముచ్చటపడ్డాను అనమాట. బొట్టలు బాగున్నాయి కదా అని. ఆ రోజు అడిగేద్దాం అనుకున్నాను. పాతవైతే ఏముందిలే, నిండుగా ఉన్న బుట్టల వల్ల నీకు అందం వచ్చేసింది. ఓకే, ఉగ్గిన దాలమ్మ ఏ గేమ్ ఆడబోతుంది, చివరి వరకు ఆడిన తర్వాత ఏమేమి గెలుచుకుంటుంది, ఇవన్నీ చూసే ముందు తనేంటి, తన ఇంటి పరిస్థితి ఏంటి, తన ఇల్లు వాతావరణం ఎలా ఉంది, తన కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూసేసేయండి. తర్వాత గేమ్ ఆడించేద్దాం. నమస్తే తల్లి. నమస్తే. బాగున్నారా? ఇల్లు మందేనా? చూడొచ్చా? చెరువులో ఉన్నారా? ఇక్కడ ఉన్నామండి, పాకలో ఉన్నారు, చెరువులో లేరు. అందాక వర్షాలు పడితే చెరువు అవ్వచ్చేమో కానీ. నీ హైట్కి తగ్గట్టుగానే దూరడానికి పెట్టుకున్నావు. ఏం పేరమ్మా మీ పేరు? దాలమండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు గుడిసెలో? మీరు ఒక్కరే ఉంటారా? పిల్లలు ఎవరు లేరమ్మా? పిల్లలు లేరండి. అంటే లేరు, పుట్టలేదు. మీ ఆయన ఏమయ్యారు? మొదటి నుంచి అంటే లేరండి, వెనక ముందు లేరు. వెనక ముందు ఎవరు లేరు, ఒంటరిగానే ఉంటున్నారు. మీ ఆయన చనిపోయారా, వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చనిపోయారు. ఎలా చనిపోయారు తల్లి? చిన్నప్పుడు ఓకే, అప్పటి నుంచి మీరు ఒక్కరే ఉన్నారు, మరో వివాహం చేసుకోవడం కానీ. మీ అమ్మ నాన్న చచ్చిపోయారు, మీరు ఒంటరిగా ఇలా ఉంటున్నారు. దాలమ్మ పరిస్థితులు స్థితిగతులు ఇవే అనమాట. ఈమె సింగిల్గానే ఉంటున్నారు. వివాహం చిన్నతనంలో జరిగింది, మరి హస్బెండ్ చనిపోయారు అనుకుంటున్నాను. ఆవిడ సరిగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. మేబీ చనిపోయారు అనుకుందాము, ఇప్పుడు లేరు అలుగు. సో పిల్లలు కూడా లేకపోవడంతో ఇవిడ ఒంటరిగానే ఈ గుడిసెలో ఉంటున్నారు, నివాసం చేస్తున్నారు. మీరేం పని చేసి బతుకుతున్నారు? ఏదో కూలి పని. ఎంత ఇస్తారు మీకు రోజు? 200 300 ఇస్తారు. పని బట్టి 200 300. సో అది ఏమి బ్రతుకుతారు అనమాట. అందుకనే ఉగ్గిన దాలమ్మని మనం ఎంపిక చేసుకోవడానికి రీజన్ ఇదనమాట. సో శనివారం మీకు ఒక గేమ్ షో పెడతామమ్మా, అందులో తప్పకుండా మీరు వచ్చి ఆడి గెలుచుకోండి. మీకు బియ్యం బస్తాలు, డబ్బులు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా రావాలి మీరు. సరేనా తల్లి? సంతోషం, వెళ్ళొస్తానా? సో ఆడిన ఆవిడ కాకుండా మీలో ఒక ఇద్దరు ఉండిపోయి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండండి. అమ్మా నువ్వు కాసేపు ఇట్లా ఉండు, కళ్ళు మూసుకో, చేతులతో కళ్ళు మూసుకో. మీరు కూడా కళ్ళు మూసేసుకోండి. ఓన్లీ కళ్ళే, చేతులతో కాదు. చేతులు ముందుకు పెట్టండి, చేతులు ముందుకు పెట్టండి, చేతులు ముందుకు పెట్టండి. ముందుకు రండి. ఓకే, ఎంతమంది ఉన్నారు? 2 4 6 7 8 9 17 18 19 మంది. రండి రండి. బాగుంది ఆట. ఒకసారి నన్ను చూడండి, కనబడకూడదు. ఓకేనా? ఇలా ఉండాలి, ఇట్లాగే కనిపించనే కూడదు. రైట్? అట్లా పట్టుకొని నేను చెప్తాను ప్లేస్మెంట్కి. ఎవరు కావాలి? ఒకటే ఉంది. ఎవరు కావాలి? తీసుకో.
వదిలే అక్కాయ్ కళ్ళు ఇలా పట్టుకో. ఓకే, వీళ్ళ దగ్గర వీళ్ళ అవ్వ దగ్గర మొత్తం ఎంతమంది ఉన్నారు కదా, నీకు 1 నిమిషం టైం ఇస్తాను. నువ్వు పరిగెట్టి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతుల్లో వెనకతలు పెట్టుకుని ఉంటారు, అవి తెచ్చి బాల్స్ ఇందులో వేసేయాలన్నమాట. ఓకేనా? వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అక్కడికి నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, ఈ లైన్ ఆ లైన్ కాదు, నీకు చెప్తానులే. నువ్వు అందాక కళ్ళు మూసుకో, నువ్వు రిలాక్స్ ఉండడం నాకు కావాలి. కొంచెం కళ్ళు మూసేసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. రండి 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 రండి, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మామిడి చెట్టుని దాటి వెళ్ళకండి. ఓకేనా? అటువైపు ఒక 4 వెళ్ళిపోండి. అమ్మ నీకు టైం స్టార్ట్ చేస్తున్నాను. అందరూ చాలా దూరంగా ఉన్నారు. నువ్వు కళ్ళు ఓపెన్ చేయి, పర్వాలేదు. అగో చూసుకో, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చూసుకో. నీకు సరిగ్గా 1 నిమిషం టైం ఇస్తాను. 1 నిమిషం టైంలో 3 బాల్స్, ఇంతమంది దగ్గర 3 బాల్స్ పెట్టాను. ఆ 3 బాల్స్ కూడా ఈ డబ్బాలో వేసేసి నువ్వు తెచ్చి నాకు అందించేసావు అనుకో, ఎన్ని బాల్స్ నువ్వు తెస్తే అన్నీ నీకు గిఫ్ట్లు ఇస్తాను. అక్కడ కనబడుతున్నాయి కదా, ఆ గిఫ్ట్లో నువ్వు ఎన్ని బాల్స్ తెస్తే అన్ని గిఫ్ట్లు. 3 తెస్తే 3 గిఫ్ట్లు. ఇలాగే వచ్చి అలాగే నువ్వు ఎలాగైనా వెళ్ళు, నాకు మాత్రం నా టైం అయ్యేలోపు నేను విజులు మళ్ళీ ఊదేనంటే నువ్వు ఆపేయాల్సిందే. నువ్వు తర్వాత తెచ్చినా నేను ఇవ్వను. రెడీయా? పరిగెట్టు ఫాస్ట్. బాలే 10 సెకండ్లు ఉంది అమ్మా, పరిగెట్టాలి. టైం అప్. వచ్చే అయిపోయింది, టైం అయిపోయింది తల్లి. వచ్చే అమ్మా, దా వచ్చే. సాధించేసినట్లుంది మొత్తానికి. ఉగ్గిన దేవుడమ్మ. దాలమ్మ, ఉగ్గిన దాలమ్మ, సంపాదించావా? 3 బాల్ వచ్చాయండి. వావ్, 3 సంపాదించా. ఓకే, ఉగ్గిన దాలమ్మ 3 బాల్స్ని సంపాదించేసింది. అమ్మ డబ్బా తీసుకురా. అనుకున్న టైం ప్రకారం 1 మినిట్లోగా 3 బాల్స్ తెచ్చేసావరా. నువ్వేం గెలుచుకున్నావో చూస్తాను. ఇప్పుడు నువ్వేం గెలుచుకున్నావో చూద్దాం. ఉగ్గిన దాలమ్మ నీ చేతులతో ఒక చీటీతి. ఏం గెలుచుకున్నావో చూద్దాం. ఫస్ట్ చీటీలో ఏమొచ్చిందో చూద్దాం. పరుపేట్రా తల్లి. పప్పు, పరుపు కాదు పప్పు. కందిపప్పు గెలుచుకున్నారు ఉగ్గిన దాలమ్మ. ఓకే, ఇంకో చీటీ తీరా. సోప్ కిట్ ఒకటి, ఇంకోటి ఆయిల్, వంట ఆయిల్ ఒకటి. 3 గెలిచి ఇంక తీయడానికి లేదు. మూడే నీకు ఇచ్చిన ఛాన్స్. ఓకే ఓకే, ఉగ్గిన దాలమ్మ గెలుచుకున్న గిఫ్ట్లు ఉగ్గిన దాలమ్మకి ఇచ్చేద్దాము. రామ్మా, బాగానే పరిగెట్టావమ్మా. నీ వయసు అంతా తెలుసుకోవచ్చా? మేడం ఎంత, ఒక 16-17 ఉంటాయా? ఎంత ఉంటాయి? 45. పర్వాలేదు, 45లో కూడా స్మార్ట్గా ఉన్నావు కాబట్టి భలే పరిగెట్టావులే, చలాకీగా చురుకుగా. ఇవమ్మ నువ్వు గెలుచుకున్న సోపులు, వంట ఆయిల్ ఒకటి గెలుచుకున్నావు, పప్పు ఒకటి. మళ్ళీ ఇంకా పరిగెట్టిస్తాను, పరిగెడతావా? పరిగెట్టేద్దామా? బాగుంటుంది అలా పరిగెడుతుంటే. మనం కూడా ఇలా స్మార్ట్గా ఉంటే 45 కాదు 65 వచ్చినా కూడా మనం ఇలాగ పరిగెట్టేటట్టు ఎనర్జీగా ఉండాలి. వ్యాయామం చాలా మంచిది, అందుకని అప్పుడప్పుడు మనం పరిగెడితే ఆరోగ్యంగా ఉంటాం. దాలమ్మ, ఆట ఏంటో నీకు అర్థమైపోయింది కదా.
ఇక్కడ నువ్వు బాల్స్ తీసుకుంటావు. బాల్స్ తీసుకొని అయితే కిందన పడినా పర్వాలేదు, లేదా ప్లేట్లో పడినా పర్లేదు. ప్లేట్లో పడింది అనుకో నీకు 2 చీటీలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే పైన పడింది అనుకో 1 చీటీకి అవకాశం ఉంటుంది అనమాట. ఎలాగైనా కూడా మీరు ఏదో ఒకటి తీసుకోవాలనేది నా కాన్సెప్ట్ కాబట్టి కింద పడినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకేనా? కింద వేస్తావు, పైన ఇందులో వేస్తావా? 2 అక్కడ ఒకటి. సో నేను టైం స్టార్ట్ అనేసరికి నువ్వు అందులో ఒక్కొక్కటి తీయాలి, 2 తీయకూడదు. ఒక బాల్ తీ, ఊది వేయి. సరేనా? ఆగు, టైం చూస్తాను, ఆగు. ఓకే, టైం స్టార్ట్. టైం అయిపోయింది. టైం అప్. అన్నిట్లో బాగా వేసావు. ఓకే, అవి తెచ్చేసేసే. మూడు బాల్ కిందకి వెళ్ళాయి, మిగతావన్నీ లోపలికి వచ్చాయి. టైం అయ్యేలోపు బాగానే సాధించావు. సో ఏదైనా విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్, ఎనర్జీ, ఆ పవర్స్ వేరేగా ఉంటాయండి. సో కింద తక్కువ వేసావు, లోపల బాగానే వేసావు. ఈ గేమ్లో బాగానే సక్సెస్ అయ్యావు. నువ్వు ఏమేమి గెలుచుకున్నావో చూద్దామే. కుకింగ్ ఆయిల్ మళ్ళీ వచ్చింది. దా. దుప్పటి, పప్పు వచ్చింది. పోపుల బాక్స్ 3 కదా బయటపడ్డాయి. ఓకే, రైస్ బ్యాగ్. ఓకే, సోప్స్, సబ్బులు కూడా వచ్చాయి. బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఇంకొకటి అయిపోయింది. రవ్వ, ఉప్మా రవ్వ కూడా గెలుచుకున్నావు. ఓకే, ఇవన్నీ నీకే. దాలమ్మ, శబాష్, బాగా ఆడావు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, అందులో నువ్వు క్యాష్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మా, ఈ గేమ్ మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? పాట వేసినప్పుడు మీరు పరిగెట్టాలి. ముగ్గు యువతల ఉండి మీరు కనుక ఆడితే నేనే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తాను. ఓకేనా? సరిగ్గా ఆడండి, మీరే బాగా ఆడతారు. ఓకేనా? ముగ్గురికి కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. లాస్ట్లో ఉన్న వాళ్ళకి 8,000 రూపాయలు. ఎవరైతే జాగ్రత్తగా ఆడతారో వాళ్ళకి 8,000, రెండో వాళ్ళకి 6,000, మూడో వాళ్ళకి 3,500 రూపాయలు. ఓకేనా? ఆడద్దామా? మ్యూజిక్ స్టార్ట్ చేయించినా? అక్కడ ఒకరు రండి, అక్కడికి ఒకరు రండి, ఇక్కడ ఒకరు ఉండండి, నా ఎదురుగా ఒకరు ఉండండి. ఓకే, రెడీ? మ్యూజిక్ రెడీయా? స్టార్ట్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యో, ఉగ్గిని దాలమ్మా, దా అమ్మా, దా. నువ్వు గెలుచుకున్నావు 3,500 రూపాయలు. దాంతోపాటు ఒక షుగర్ ప్యాకెట్ కూడా ఇస్తాను, తీయగా ఇంటికి వెళ్ళాలని. సంతోషమేనా? ఏం చేస్తావు డబ్బులతో? ఇంటికి గచ్చే ఇస్తావా? దాలమ్మ, రావమ్మ, దాలమ్మ, చిలకలా ఉంటుంది దాలమ్మ. అవును, నువ్వు గెలుచుకున్నావు ఒక పప్పు ప్యాకెట్టు, సోపులు, సబ్బులు స్నానం చేసుకోవడానికి. సరేనా? అండ్ నువ్వు పండగ వస్తుంది కదా, మంచి గారెలే, నేను ఇంటికి వస్తాను. సరేనా? ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకో. ఓకే, చింతపండు గెలుచుకున్నావు నువ్వు, పోపుల డబ్బా, ఒక ఉప్మా రవ్వ. ఉప్మా చేస్తావా? నాకు బోల్డ్ అంత ఇష్టం ఉప్మా అంటే. ఇవన్నీ వస్తువులు. దుప్పటి ఇక ఇందులో పెట్టుకో, దుప్పట్లో పెట్టేసుకో. అండ్ ఒక రైస్ బ్యాగ్ కూడా ఉంది. ఎత్తియండి, రైస్ బ్యాగ్ నెత్తి మీద ఎత్తియండి. తర్వాత దాలమ్మకి ఒక మంచి చీర కూడా
దాలమ్మా మంచి చీర నీకు ఓకేనా, బాగా ఆడేవు. మీరు ఇలా నవ్వుతూ ఉండండి. చీర అనగానే ఎంత పొంగిపోయిందో చూడండి. దాలమ్మ మొహంలో ఒక కళ వచ్చేసింది. దాలమ్మకి ఒక చీర. ఓ రైస్ బ్యాగ్ కూడా నెత్తి మీద పెట్టేయండి వెళ్ళిపోమ్మలుగా. అమ్మ దాలమ్మ నువ్వు గెలుచుకున్నావు 3,500 రూపాయలు. ఇంటి పని చేసుకో, ఇల్లు బాగాలేదు అసలు, సరేనా? నీకు ఇంకో 500 కూడా కలిపి నీకు 4,000 ఇస్తున్నాను. అమ్మా ఈవిడికి 4,000 రాయండి ఓకేనా. ఆ 4,000 వచ్చిన పెన్షన్ దీంతో కలిపి ఇల్లు బాగాలేదు, శుభ్రంగా గచ్చో లేకపోతే గోడలు ఏవో కట్టమ్మా. నచ్చలేదు నాకు ఆ ఇల్లు, శుభ్రంగా చేసుకో. నచ్చలేదు అంటే నువ్వు నచ్చిన ఇంట్లో ఉండాలంటే ఉంచలేను కానీ కనీసం ఉన్నదాన్ని శుభ్రం చేసుకో. 4,000 రూపాయలు తీసుకో. థ్యాంక్ యూ తల్లి, సంతోషంగా ఉండండి, కడుపు నిండా అన్నం తినండి.